నందికంది గ్రామము శ్రీ రామలింగేశ్వర ఆలయము అర్చకులు శ్రీ పాండురంగారావు జోషి గారు. ఈ మందిరము సదాశివపేట మండలము సంగారెడ్డి డిస్టిక్లో శ్రీ రామలింగేశ్వర మందిరము అతి పురాతనమైన ఆలయము. అయితే ఈ శాసనాల ప్రకారంగా 10-11వ శతాబ్దము కాలం నాటి శ్రీ రామలింగేశ్వర ఆలయము, ఈ రామలింగేశ్వర ఆలయంకు పేరు ఎట్లా నటించిందంటే రాముడు ప్రతిష్టాపించిన లింగం కాబట్టి అసలు యాక్చువల్గా ఈ శాసనాల ప్రకారము రామేశ్వర ఆలయము కాబట్టి శాసనాల్లో రామేశ్వర ఆలయం అని ప్రసిద్ధిగాంచింది. రాను రాను లింగేశ్వరుడు కాబట్టి రామలింగేశ్వరుడిగా అభివృద్ధి చెందింది. మరి ఈ నందికంది గ్రామము కూడా మొదలు శాసనాల ప్రకారము కిరియకంది అనే గ్రామం ఉండేది. నంది ఉండుట్ల వల్ల నందికంది అనే పేరు కాంచింది. ఇక్కడ మాలతోరణంకు 6 రంధ్రాలు ఉంటాయి. ఆ మాలతోరణం పైన ఒక శిల్ప కళ ఉంది. నటరాజు మరియు గజలక్ష్మి ఒకే రౌతులో చెక్కబడింది. దాని క్రింద 6 ఋతువులు 6 రంధ్రాల గుండా 6 ఋతువుల గుండా రిఫ్లెక్షన్ అయ్యి ఆ సూర్యకిరణాలు ఈశ్వరుని పైన పడతా ఉంటాయి. ఇప్పుడు కూడా మనం ఎక్కడ చూసినా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కల్పిస్తారు ఎక్కడ కూడా. కానీ ఇక్కడ ఆలయంలో మధ్యలో ఈశ్వరుడు ఉంటాడు. మధ్యలో ఈశ్వరుడు ఉంటాడు. బ్రహ్మ ఇక్కడ ఉంటాడు, విష్ణు అక్కడ ఉంటాడు. మన గుడి ఎట్లా స్ట్రక్చర్ ఉందో ఈ గోపురం మీరు వెనకాల వెళ్తే ఈ గోపురం ఇట్లానే ఉంటుంది. స్ట్రక్చర్ వేసాడు అన్నమాట. గుడి యొక్క స్ట్రక్చర్ వేసాడు. మీరు బ్యాక్ సైడ్ వెళ్తే ఇలాగే అనిపిస్తుంది. ఇది పద్మం, ఇది పద్మం అన్నమాట. నంది అయితే యాక్చువల్గా నంది ఔరంగజేబ్ కాలంలో అయితే దండయాత్రకు వచ్చినప్పుడు సైనికులు ఇక్కడ భిన్నం చేశారు అన్నీ. అయితే అన్నీ భిన్నం చేసుకుంటూ నంది కాలు విరగొట్టడానికి ప్రయత్నం చేశారు, విరగొట్టారు.
అంతలో భయంకరమైన శబ్దం వచ్చింది అన్నట్టు. ఆ భయంకరమైన శబ్దం వల్ల అందరూ ఆ సైనికులందరూ పారిపోయారు, లోపలికి అడుగు పెట్టలేరు అన్నట్టు. అది దీని ప్రత్యేకత. లక్ష్మీ నరసింహస్వామి అండి. లక్ష్మీ నరసింహస్వామి, ఇక్కడ దక్షిణామూర్తి, ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ సత్యనారాయణ స్వామి. మరి ఈ గుడి ఎట్లా ఉందంటే గర్భగుడి, అర్ధగర్భగుడితోనే ఆ 16 కోణాలతోని ఈ గుడి నిర్మించబడింది. ఈ 16 కోణాలతోని గోపురం తీసుకుపోయి పైన పద్మం ఎట్లా ఉంటుందో పద్మం కూడా అలాగే పద్మం లెక్క స్ట్రక్చర్ ఏర్పరిచారు. అయితే ఇది 10-11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులు హయాంలో పూర్తి అయినది ఆలయము. ఈ గుడి స్టార్ మీద ఉంటుంది, మొత్తం స్టార్ ఆకారంలో. బేస్మెంట్ లేదు, మొత్తం స్టారే మొత్తం దానికి. అయితే పైన పద్మాకారం ఉంటుంది, దాని నుంచి కింద వరకు స్టార్ దాకా అదే కొందరు ఏదైతుంటే అది కలిసి ఉంటాయి అట్లా కింద వరకు. అది ఇంకోటి కమాన్, అక్కడ కమాన్లో ఉన్నాయి 12 వోల్స్ ఉంటాయి. 12 వోల్స్లకి వెళ్ళి ప్రతి 2 నెలలకు రెండు వోల్స్ పనిచేస్తాయి. 3 నెలలకు 2 వోల్స్. అది సూర్యకిరణాలు పడతాయి అన్నమాట ప్రొద్దున. ఇక దానికి ఇంకోటి ఇక్కడ శిల్పి ఉన్నది ఒకటి, నల్ల స్టోన్. దానికి రాత మనకు అర్థం కాదు, అది ఎక్కడో వాళ్ళది ఉల్టా రాసిర అర్థం. ఇక్కడ బసవన మీద కొద్దిగా ఉన్న శిల్పి అక్కడ. ఈ గుడి 10-11వ శతాబ్దం గుడి.
కృష్ణశిల రైట్. ఇవన్నీ కూడా కృష్ణశిలలే. మీకు ఎక్కడ దొరుకుతాయంటే కొల్హాపూర్, త్ర్యంబకేశ్వర్, వరంగల్, ఇంకా అంటే ఇక్కడ భీమాశంకర్లో ఎర్రర్ అవుతుంది అనుకోండి. మరి ఎక్కడ దొరుకుతుంది అంటే కొల్హాపూర్లో అయితే ఈ అవుతుంది కృష్ణశిల. మొత్తం ఆలయాలు 5 ఆలయాలు మొత్తం భారతదేశంలో ఇలాంటి. అయితే ఇది కర్ణాటకలో ఉండే కాబట్టి కర్ణాటకలో కూడా మనము రాను రాను ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డది, ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది. ఆలయ ప్రసిద్ధి అంటే ఇక్కడ శ్రావణ మాసం కానీ, కార్తీక మాసం కానీ, మాఘమాసం కానీ చాలా ప్రఖ్యాతిగా అభిషేకాలు జరుగుతుంటాయి. కాకపోతే రోజు అభిషేకం జరుగుతుంటుంది. మరియు సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవం జరుగుతాయి. కళ్యాణ మహోత్సవం అంటే శ్రీరామనవమి అయిన తర్వాత దశమి రోజు శ్రీరామ కళ్యాణం, రామలింగేశ్వర కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రోజు కూడా శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా భజన కార్యక్రమాలు, ప్రతి పున్నమకు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాం. ఇక్కడ వచ్చిన భక్తులు ఇది బ్రహ్మసూత్రముల లింగం కాబట్టి చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ బ్రహ్మసూత్ర లింగము భారతదేశంలో 28 లింగాలే ఉన్నాయి కాబట్టి అందులో ఇదో ఒకటి భాగంగా ఈ బ్రహ్మసూత్రం అనే లింగము చాలా ప్రసిద్ధిగాంచింది. కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులకు చాలా అరుదుగా ఏ కోరికలు కోరినా ఆ కోరికలు సఫలీకృతమవుతున్నాయి. కాబట్టి ఇది ఈ శాసనాల ప్రకారంగా చెప్పబడింది.